ఇవాళ జరిగిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు దానం నాగేందర్ హాజరు కాలేదు. దానంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్, ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి అనర్హత వేటు పిటిషన్ దాఖలు చేశారు. కేసు తుది దశకు చేరుతున్న నేపథ్యంలో దానంను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. విచారణకు దానం గైర్హాజరు కాగా అతని తరపు న్యాయవాది హాజరయ్యారు. రేపు మరో అనర్హత వేటు పిటిషన్లో కడియం శ్రీహరిని వివేకానంద గౌడ్ తరపున అడ్వకేట్లు ప్రశ్నించనున్నారు. అయితే కడియం కూడా ఈ విచారణకు వస్తారా లేదా అనేది సస్పెన్షన్ గా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఇక ఇవాళ జరిగిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు దానం నాగేందర్ హాజరు కాలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రదీప్? ఈరోజు దానం నాగేందర్ కేసు విచారణ ఉంది. దానం నాగేందర్ను ఏదైతే పిటిషనర్లు ఉన్నారు, ఇద్దరు పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇద్దరు పిటిషనర్లుగా ఉన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు దానం నాగేందర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది ఉండే. అయితే దానం నాగేందర్ ఈరోజు విచారణకు హాజరు కాలేదు. ఆయన తరపు అడ్వకేట్స్ హాజరయ్యారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్లో వాళ్ళు మేము పార్టీ మారలేదు అని చెప్పడానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. కానీ దానం నాగేందర్ తరపు న్యాయవాదులు ఎటువంటి ఎవిడెన్సెస్ చూపించడానికి వాళ్ళు ఈ ఓవరాల్ విచారణ, ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసి ఓవరాల్ విచారణను మార్చి 2 తారీఖు షెడ్యూల్ అయితే ప్రకటించారు. ఓవరాల్ విచారణ తర్వాత తుది తీర్పు ఉండబోతోంది. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 10 మందికి సంబంధించి అనర్హత పిటిషన్ వేటు వేయాలని చెప్పి పిటిషన్లు దాఖలు చేశారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి వారికి తుది తీర్పు ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నాగేందర్, కడియం శ్రీహరి. రేపు కడియం శ్రీహరి క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతా ఉంది. కడియం శ్రీహరి హాజరవుతారా లేదా? ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు 7 ప్రత్యక్షంగా హాజరయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి జూమ్ లో విచారణకు హాజరయ్యారు. మిగతా వాళ్ళంతా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. కానీ నాగేందర్ ఈరోజు హాజరు కాలేదు. జూమ్ లోనైనా హాజరవుతారని చూశారు. కానీ ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా అఫిడవిట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. రేపు శ్రీహరి వస్తాడా రారా, లేదా దానం నాగేందర్ తరహాలోనే ఆయన కూడా గైర్హాజరు అవుతారా, సస్పెన్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మార్చి 2కు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్కి ఇచ్చారు కాబట్టి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కేసు కూడా రేపు క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరైతే ఆయనకు ఓవరాల్ ఆర్గ్యుమెంట్కు మరొక తేదీ వెంటనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇదే తుది గడువు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 3 వారాల గడువు ఇచ్చింది. ఆ 3 వారాల గడువులోనే 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా ఈ విచారణ, 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ అయితే వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తా ఉంది. మొత్తానికి కడియం శ్రీహరి హాజరు కాకుండా ఆయన అడ్వకేట్స్ ఆధారాలు సమర్పిస్తే క్రాస్ ఎగ్జామినేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎక్కువసేపు. లేదా ఇదే తరహాలో రేపు కూడా ఆయన హాజరు కాకుండా ఎవిడెన్సెస్ అడ్వకేట్లు ఇవ్వకుండా ఈ తరహాలోనే తొందరగానే క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం అవుతుంది. త్వరలోనే తుది తీర్పు ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.